దృష్టిలో పెట్టుకోవచ్చు. ఇక మార్కెట్ సంబంధించిన ఇతర అంశాలు విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ సుందర్ గారు, శేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సో సుందర్ గారు, మార్కెట్ పాజిటివ్ టెరిటరీలో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి లేదా ఎక్కడైనా కరెక్షన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ట్రెండ్ అయితే అబ్సల్యూట్గా పాజిటివ్గానే ఉందండి. వాళ్ళ సింగపూర్ నిఫ్టీ ప్లస్ 50 పాయింట్లు చూపిస్తుంది. అంటే నెక్స్ట్ లెవెల్ అయినా 5150, 5160 స్థాయికి వచ్చే అవకాశం ఉందన్నమాట ఫస్ట్ 10 మినిట్స్లో. సో కాబట్టి ఈ లెవెల్లో ఇంట్రాడే ట్రేడర్స్ కానీ ఏ గ్రూప్లో మొమెంటమ్ ట్రేడర్స్ కానీ కొంచెం కాషియస్ ఉండాలి. స్ట్రాటజీ ఎలాగంటే కనుక 5155, 60 పైన కనుక కాసేపు నిలబడితే కనుక 15 మినిట్స్ అయినా అప్పుడు ఒక లాంగ్ పొజిషన్ తీసుకోండి. ఎంబడే 5130 కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాగే ఇంట్రాడేలో సపోర్ట్ చూస్తే 5130 నిఫ్టీలో ఉంది. 30 దగ్గర కనుక నిలబడకుండా కొంచెం దిగిందంటే కనుక ఏ గ్రూప్లో కానీ నిఫ్టీలో కానీ కొంచెం షార్ట్ పొజిషన్ తీసుకొని పైన స్ట్రిక్ట్గా 20 పాయింట్స్ స్టాప్ లాస్ పైన పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు ఇంట్రాడేకి. కాకపోతే ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్గా ఉంది కాబట్టి షార్ట్ సెల్లర్స్ ఎవరు కొంచెం దూరంగా ఉంటే మంచిది. వాళ్ళకి రేపటికి కొంచెం అటెంప్ట్ చేయొద్దు. సో ఓవరాల్గా చూస్తే కనుక పాజిటివ్గా ఉంది. సెక్టర్ వైజ్ చూస్తే కనుక రియల్ ఎస్టేట్ లాస్ట్ 2-3 వీక్స్ కన్సాలిడేషన్ అయ్యి కరెక్ట్గా కొంచెం ఏమాత్రం వాళ్ళు స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే అప్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చి కొంచెం షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. బ్యాంక్స్ పాజిటివ్గానే ఉంది. అలాగే ఇన్ఫ్రా కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 వీక్స్ కన్సాలిడేషన్ అయ్యి పాజిటివ్గానే ఉంది. సో కొంచెం వీక్గా ఉన్న చూస్తే కనుక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఒకటి, అలాగే సాఫ్ట్వేర్ ఒకటి కొంచెం వీక్గా ఉంది. సో మిగతా సెక్టర్స్ అన్ని కూడా పాజిటివ్ ఉంది. సో ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గానే ఉంది. 5160 పైన కనుక క్లోజ్ అవుతే ఫర్దర్గా నెక్స్ట్ టార్గెట్ 5200 వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇంకేంటి, మీరు నిఫ్టీకి ఎటువంటి టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డెఫినెట్గా ఏంటంటే మార్కెట్ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఏంటంటే నిఫ్టీ 5250 దాకా మార్కెట్ ఒకవేళ 5150 కానీ దాటగలిగితే మాత్రం 5250, 5280 అంటే రీసెంట్ హైస్ ఆ లెవెల్ వరకు నిఫ్టీ వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ చాలా రెసిస్టెన్స్ నిఫ్టీకి ఫేస్ చేసే అవకాశం ఉంది. ఏదైనా కూడా అది ఆ లెవెల్కి వెళ్ళాలంటే మాత్రం 5150 అనేది నిఫ్టీకి చాలా క్రూషియల్ లెవెల్గా చెప్పగలుగుతాను. ఒకవేళ దాటగలిగితేనే నెక్స్ట్ ఫర్దర్గా పెరిగే అవకాశం ఉంది. అయితే గ్లోబల్గా మనకి ఈరోజు చూస్తే అన్ని మార్కెట్లు చాలా స్ట్రాంగ్ ఉండడం, తర్వాత యూఎస్ ఎకానమీలు యూఎస్ జాబ్స్ డేటా చాలా స్ట్రాంగ్ రావడం అంటే గ్లోబల్ మార్కెట్స్ అనే ర్యాలీ చాలా గత కొన్ని రోజులుగా ర్యాలీ ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. దానివల్ల ఏంటంటే మన మార్కెట్లో ఈ విధమైన బయింగ్ అనేది కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఎఫ్ఐఎస్ కంటిన్యూగా లాస్ట్ ఒక 3-4 ట్రేడింగ్ సెషన్స్లో బడ్జెట్ కోసం వెయిట్ చేసి బడ్జెట్ తర్వాత వాళ్ళు బయింగ్లో ఉండడము, తర్వాత ఏంటంటే మన డొమెస్టిక్ ఫండ్స్ కూడా అంటే డొమెస్టిక్ ఫండ్స్ ఏమో వాళ్ళకి అగెన్స్ట్గా సెల్లింగ్ చేయడం, ఏదైనా కూడా ఏంటంటే ఓవరాల్గా ఎక్కువ బయింగ్ వల్ల ఏంటంటే మార్కెట్లో ఈ విధమైన అప్ ట్రెండ్ కనపడుతుంది. ఇది ఫర్దర్గా కూడా కొంచెం ఒక 1 వీక్ 10 డేస్ వరకు ఈ అప్ ట్రెండ్ ఇట్లనే కొనసాగే అవకాశం ఎక్కువ ఉందండి. సో మీరు షార్ట్ మూడ్లోంచి బయటకు వచ్చారు. షార్ట్ మూడ్లో అంటే ఇక్కడ 51 అంటే మళ్ళీ షార్ట్గా అటెంప్ట్ చేయొచ్చు అండి. అంటే 5150 కానీ దాటలేదంటే మాత్రం మళ్ళీ షార్ట్లు కూడా ఫ్రెష్గా మార్కెట్లో షార్ట్ చేయొచ్చు. అది షార్ట్ టర్మ్ 1-2 రోజులకి ఇన్వెస్ట్మెంట్కి మాత్రం డెఫినెట్గా మార్కెట్లో ఇక్కడ నుంచి ఒక ఎవరీ డిక్లైన్స్లో బై చేయమని చెప్తానండి ఇన్వెస్టర్స్కి అయితే. ఓకే అండి. సో మార్కెట్స్ తిరిగి మరో బుల్ కక్షలో ప్రవేశించాయి అనుకోవచ్చు. ప్రస్తుతం కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. విశ్వనాథరాజు, రావులపాలెం. హలో సార్, శశి గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, చెప్పండి. సార్, విష్ణు కెమికల్స్ 67లో తీసుకున్నానండి. 67. అపోలో టైర్ 61లో తీసుకున్నాను. ఓకే అండి. సిఎఫ్ ఈ రేట్లో తీసుకోవచ్చా? ఏదండి? సిఎఫ్ టైర్స్. సిఎట్ టైర్స్. ఓకే సిఎట్ టైర్స్ తీసుకోవచ్చు. ఏ రేట్లో అడుగుతున్నారా? ఫ్రెండ్, సిఎట్ అపోలో టైర్స్ మొత్తం ఓవరాల్గా టైర్స్ చూస్తే లాస్ట్ ఒక 1 మంత్ నుంచి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, తర్వాత చాలా స్ట్రాంగ్గా పెరగడం జరిగిందండి. మీరు ఇప్పుడు ఈ కరెంట్ లెవెల్స్లో సిఎట్ టైర్స్ని అయితే మీరు బై చేయకండి. ఆల్రెడీ అపోలో టైర్స్లో మీరు ఉన్న లాంగ్ పొజిషన్స్ అంటే మీరు బై చేసి ఉన్నారు కాబట్టి అపోలో టైర్స్ని హోల్డ్ చేసుకోండి. సిఎట్ టైర్స్ మాత్రం ఒక కరెక్షన్లో మాత్రం తీసుకోండి. ఎందుకంటే రీసెంట్గా చూస్తే ఆటోమొబైల్లో యాక్టివిటీ చూస్తే ఆటోమొబైల్కి సంబంధించిన స్టాక్స్ అనేవి కూడా మంచి బ్రహ్మాండమైన పెరగడం చూసాం. దానికి అనుగుణంగా వాటిని సపోర్ట్ చేసుకొని ఈ విధంగా టైర్ ఇండస్ట్రీ కూడా బాగా పెరుగుతుంది. ఇందువల్ల ఏంటంటే మనకి రీసెంట్గా ఇది సిఎట్, తర్వాత జేపీ టైర్స్ ఇవన్నీ కూడా బాగా పెరగడం జరిగిందండి. జేకే టైర్స్ ఏదైనా కూడా ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. కానీ ఇప్పుడు ఫ్రెష్గా అయితే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయకండి. అపోలో టైర్స్ మాత్రం కొంతకాలం మీరు హోల్డ్ చేయమని చెప్తానండి. అలాగే విష్ణు కెమికల్స్ అడిగారు. మీరు లాస్ట్ 1 మంత్గా చూస్తే 30 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 70 రూపాయల వరకు డబల్ అయిపోవడం జరిగింది. ఫండమెంటల్స్ అయితే ఇంత డబల్ అయిపోవడానికి సపోర్ట్ అవుతుందా లేదా మటుకు నాకు తెలియదు. బట్ టెక్నికల్గా మటుకు నెక్స్ట్ ఒక 1 or 2 డేస్లో ఒక 70 రూపీస్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. 70 రూపీస్ దగ్గర నిలబడితే కనుక అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేయండి. ఫ్రెష్ బయింగ్ అయితే ఈ స్థాయిలో వద్దనిపిస్తుంది. ఓకే అండి. సో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మీరు 67లో విష్ణు కెమికల్స్ తీస్తున్నారు. 60 రూపీస్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. చాలా లో లిక్విడిటీ ఉన్న కౌంటర్ ఇది. మేబీ మీ రేటు వచ్చినప్పుడు బహుశా మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.